పెట్టుకుని ప్రభా నాయన నీ లేఖల ద్వారా మాతో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని దర్శించండి ప్రభా నాయన. నీ దాసులు ఎంతగానో బలహీనులు, బలపరచండి ప్రభా నాయన. మీ తైలాభియానంతో నాయన ప్రభా తైలాభియానంతో నింపండి ప్రభా నాయన. మీ దూతను కావాలంచండి ప్రభా, మీ దాసుల చుట్టూ కూడా ప్రభా నాయన. మీరు సూటిగా మాట్లాడండి ప్రభా, మమ్మల్ని దర్శించండి ప్రభా నాయన. మా ఆత్మలకు కావాల్సిన ఆహారం మాకు నాయన ఇచ్చి వడ్డించమని ప్రభా, నీ పాద సన్నిధిలో నీ పాదగట్టుకుని బతుకున్నాడుతున్నావు ప్రభా నాయన. ఇంకా ఉన్నా ప్రభా నాయన, సకాలంలో నడిపించండి ప్రభా నాయన. దగ్గర జ్ఞాపకం చేసుకున్నాను ఈ చిన్నపాటం నీ ప్రార్థన చేసుకుని ఏ చేయనుకున్నాము అడిగినాము పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పు కొనవలెనని ఆలోచింతుము. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, దయగలిగిన స్వామి, ఈ రాత్రికాల ఈ సమయమందు నీ పాదపద్మములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా చెల్లించుకుంటున్నాము. మమ్ములను పిలిచిన దేవుడవు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను మమ్మల్ని కూడా పిలిచిన దేవుడు. దేవాని పాదములకు వందనాలు. పిలిచావు, అలాగునే గొప్ప రక్షణ ఇచ్చావు. పిలిచి రక్షించి సంఘములో మేము ఎలాంటి అనుభవం కలిగి ఉండాలో మాకు తెలియచేస్తున్నారు. చదువుకున్న లేఖన భాగము ఆలోచించడానికి, ధ్యానించడానికి సహాయము చేయండి. సమాజముగా కూడుట మానవద్దని తెలియచేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, బుద్ధి చెప్పుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు. మీకు వందనాలు. గనుక ఈ యొక్క రాత్రికాల సమయములో ఈ శ్రేష్టమైన తరుణానికి మమ్మల్ని తీసుకొచ్చారు గనుక వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా చెల్లించుకుంటూ, మా ప్రభు, ఈ రాత్రి నీ దాసుడు వట్టివాడు, నిష్ప్రయోజకుడు, బలహీనుడు, నాతో మాతో కూడా మాట్లాడి నీ దాసుని ధైర్యపరచమని కోరుతూ ప్రార్థిస్తూ, కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా చెల్లించుకుంటూ సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే ఏమంటున్నాడు? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏం చేయటం మానొద్దని చెప్తుంది? సమాజముగా కూడుట మానవద్దని చెప్తోంది. అది సరే, ఇది ఎవరి సమాజం? ఇది దేవుని సమాజం. దేవుడు ఏర్పాటు చేసుకున్న సమాజం ఇది. దేవుడు పిలుచుకున్న సమాజం ఇది. పరిశుద్ధ సమాజం ఇది. ఏ సమాజం ఇది?
పరిశుద్ధ సమాజం. మనం అందరం ఎవరిమి? పరిశుద్ధులం. అవునా కాదా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంకేమైనా డౌట్ ఉందా? అయ్యా వాక్యం వినాలి. ఇంకేమన్నా డౌట్ ఉందా దానయ్య గారు? ఏం చెప్పాను? ఓయ్, మీకు పని లేదు, నాకు పని లేదు. మనం అందరం ఎవరమని వాక్యం చెప్తుంది? పరిశుద్ధులమని వాక్యం చెప్తోంది. మాస్కులు వేసినా మాట్లాడుతున్నారండి, నోటికి తాళం వేసేసినా కష్టపడి మరి మాట్లాడేస్తున్నారు మాస్కులు పెట్టినా. ఏమండి, మాస్కులు కూడా మార్చాలి, తాళాలు వేసేస్తే బాగుంటుంది. మంచిది. దేవుని వాక్యం ఏం చెప్తోంది? మనందరమే పరిశుద్ధులేమి. నిజం, అనుమానం లేదు. ఇక ఏమన్నా డౌట్, అనుమానం ఉంటే తీసేయండి. అది ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, మనల్ని కడిగిన వాడు ఎవరంటే పరిశుద్ధుడు. అది ప్రత్యేకంగా ఉన్నవాడు. మనమందరం ఆయన రక్తంలో కడగబడ్డాము కనుక నిజంగా పరిశుద్ధులమే. చిన్న చిత్తగా బలహీనతలు ఉంటాయి. అయితే ఎప్పటికప్పుడు ఆ బలహీనతలు ఏం చేయాలంటే ఆయన రక్తంలో కడుక్కోవాలి. అందుకే దావీదు ముమ్మారు ప్రార్థించేవాడు, రాత్రి ప్రార్థించేవాడు. మరి సరా ముమ్మారంటే ఇక అదే స్తుతించేవాడు. తరువాత రాత్రి జాములు కాకమునుపే. ఎందుకని? తన పాపం పరిహరించుకోవడానికి, తన పాపాన్ని పరిహరించుకుని దేవుని ఎదుట పరిశుద్ధుడిగా ఉండడానికి. కేవలం దేవుని ఎదుట లోకములో చీకటిలో ఉన్న మనల్ని యేసు ప్రభు రక్తము కడిగి బాప్తిస్మం ద్వారా ఏం చేసింది? పరిశుద్ధుల్ని చేసింది. అయితే జీవితాంతం అది సరిపోదు. జీవితాంతం ఆ బాప్తిస్మము ద్వారా కడగబడిన ఆ స్థితి చాలదు. ఇంకా మనం అక్కడే ఉంటే ఈలోగా చాలా దొల్లుకుపోతూ ఉంటాయి. అది అందుకనే ఏ రోజుకు ఆ రోజు, ఏమండి, ఏ రోజుకు ఆ రోజు కుదిరిన ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేసుకుని ఆయన రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకొని మనల్ని మనం ఏం చేసుకోవాలంటే కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి. శుద్ధీకరించుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఏమండి, ఎప్పటికప్పుడు ఏం చేయాలి? వాక్య ఉదకంతో స్నానం చేయాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఈ యొక్క వాక్య ఉదకం ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది, కడుగుతుంది. ఏమండి, చాలా శుభ్రంగా కడుగుద్ది. అసలు వాక్యానుకున్న శక్తి ఏంటో తెలుసునా? వాక్యానుకున్న బలము, వాక్యానుకున్న శక్తి. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36-25. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. ఏ జలము? ఏం పోవునట్లట? అపవిత్రత యావత్తూ పోవునట్లు. దేవుడు ఎంత కృపగలవాడండి. స్నానం చేస్తే ఏం పోతుంది? మురికి పోతుంది. అది స్నానం చేస్తే ఒంటి మీద ఉన్న మురికి పోతుంది. అది రోజుకి 2 సార్లు స్నానం చేస్తేనే కానీ అస్సలు నిద్ర పట్టదు. ఉదయకాలం చేయాలి, పరిచర్యలని ముగించుకుని మళ్ళా ఇంటికి వెళ్ళాక మళ్ళా స్నానం చేయాలి. ఎక్కడున్నా అంతే, లేకుంటే అస్సలు నిద్ర పట్టదు. అంటే స్నానం చేస్తే దేహశుద్ధి ఎట్లా జరుగుతుందో అలాగునే
ఆధ్యాత్మిక ప్రపంచంలో మిమ్మల్ని నన్ను కూడా పవిత్రపరచగలిగిన ఒక జలం ఉన్నది. అదే అర్థం కావడానికే భూమి మీద నీళ్ళని, స్నానం అని, మురికి పోగొట్టుకోవటం అని, ఉతుక్కోవటం అని, శుభ్రపరుచుకోవటం అని ఇలాంటి పరిస్థితులు ఏర్పాటు చేశాడు భూమి మీద. ఈ నీళ్లను పోలి మరి యొక్క నీళ్లున్నాయి. ఆ నీళ్ళు ఏంటంటే వాక్యము అనే నీళ్లు. పౌలు అంటాడు వాక్య ఉదకముతో అంటాడు. ఎప్పుడైతే ఈ నీళ్ల కాడికి వస్తామో అప్పుడు ఈ నీళ్లు మనల్ని ఏం చేస్తాయంటే శుభ్రపరుస్తాయి. మొట్టమొదట వాక్యము మనల్ని ఖండిస్తోంది. అది ఈరోజు ఉదయము వాక్య ఉదకములో ఎవరు స్నానం ఆచరించారు? ఈ తల్లి నవ్వుతున్నాడు వీడు. వాక్య ఉదకములో ఎవరు స్నానం చేశారు ఈరోజు? ఈరోజు మారుస్తాను. చేసిన వాళ్ళు ఎత్తమంటున్నాను కదా, ఫీల్ అవుతున్నారు చేయని వాళ్ళు ఎత్తండి. చెయ్యనోళ్ళు ఎత్తాలి. ఈరోజు వాక్యం చదవనోళ్ళు చేతులు ఎత్తాలి. వాక్యం చదవనోళ్ళు చదివావా? వెరీ గుడ్. చదవనోళ్ళు చేతులు ఎత్తాలి. ఏ తేడాగా ఉందేంటిది? దానయ్య గారు ఏటి అసలు ఏమి ఎత్తలేదేటి మనం? మొత్తం ఏది తేడాగా ఉంది అది. మరి ఈరోజు మన స్నానం ఏమిటి? ఈరోజు శుభ్రపడొద్దా? శుభ్రం చేసుకోకపోతే ఎలా? అసలు ఈ శరీరం మీద ఉన్న చెమటలు పడుతున్నాయి కదా, ఈ శరీరం మీద ఉన్న మురికితో కడుక్కోకపోతేనే చాలా చాలా అసలు రాత్రి అంతా నిద్ర పట్టదు. ఏమండి అసలు ఈ వాక్యం అనే ఉదకం ఏంటి? ఏమన్నాడు అక్కడ యెహెజ్కేలులో? మీ అపవిత్రత యావత్తు, ఆ మాట చూడాలి, పట్టుకోవాలి. మీ అపవిత్రత యావత్తు యావత్తు. ఎప్పుడైతే వాక్యం కాడికి వస్తామో, ఎప్పుడైతే వాక్య ఉదకం కాడికి వస్తామో, ఇక అంతరంగములో కానీ లేక ఆలోచనలలో కానీ ఇంకేం ఉండదంటే యావత్తు. దేవుడు ఎంత కృపగలవాడండి, మొత్తం గీసి అవతల పడేస్తాడంతే. ఎప్పటికప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎలా ఉంచాలనుకుంటున్నాడంటే, పుట్టిన పిల్లవాడు ఎలా ఉంటాడు? నిన్నే ఆచంట వెళ్ళాను. ఆచంట వెళితే అక్కడ గంగరాజు గారి మనవరాలు ఉంది. ఎత్తుకోవాలని చాలా ఆశ. అయితే నేను దగ్గరికి వెళ్ళలేదు, తిరిగి వచ్చాను కదా, ప్రార్థన చేయమన్నారు వాళ్ళు. అమ్మ నువ్వు ఎత్తుకొని, నేను ఎత్తుకోనిలే అన్నాను. చాలా బాగుంది పిల్లలు, చంటి బిడ్డ అన్నాను. అమ్మ నువ్వు పెంచకపోతే నాకు ఇచ్చే, నేను పెంచుకుంటానన్నాను. నాకు ఆడబిడ్డలను చాలా ఇష్టం, ఇచ్చే పట్టుకుపోతాను, పెంచుకుంటానన్నాను. అయ్యగారు ఇంక అంతకంటేనా అంటాను. నిజంగా ముఖం చూస్తుంటుంటే అపవిత్రత యావత్తు పోగొట్టుకున్నవాడు ఎలా ఉంటాడంటే చంటి పిల్లవాని వలె ఉంటాడండి. ఎంత మృదువుగా ఉంటుందో ఆ పాల బుగ్గలు, పసి బుగ్గలు, ఆ కళ్ళు, ఆ జుట్టు. నిజంగా అపవిత్రత పోగొట్టుకున్నవాడు ఎలా ఉంటాడంటే అంత నిర్మలంగా ఉంటాడండి. ఎవరి హృదయంలో అపవిత్రత ఉంటుందో వాని జీవితంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, బ్రతుకుతాడంతే.
బ్రతుకు జీవుడా అంట బ్రతుకుతాడు తప్ప ఏమి కలిగి ఉండలేడంటే ఆనందాన్ని కలిగి ఉండలేడండి. అందుకనే వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా అభ్యసించాలి. ఏమండి, వాక్యము నిన్ను పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, పునీతుణ్ణి చేస్తుంది. ఆ మాట చూసారా? అది ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు. ఎవరు చెప్పగలరండి ఈ మాట? ఎవరు చెప్పగలరు ఈ మాట? అపవిత్రత యావత్తూ పోవునట్లు. ఆలోచనలు మారిపోతాయి, స్వభావం మారిపోతుంది, మాటలు మారిపోతాయి, నడవడిక మారిపోతుంది. టోటల్ సమస్తం మారిపోతుంది అంతే. ఎట్లా ఉంటామంటే ప్రియులారా, పుట్టిన బేబీ వలె చాలా క్యూట్గా ఉంటాం. అదే ఇప్పుడు చంటి పిల్లోడిని అందరూ ఇష్టపడరా? అసలు అందరూ ముద్దాడతారు. అక్కడికే ఉండబట్టలేక అన్నాను, నేనే బయట నుంచి వచ్చానమ్మా, నేను ముట్టుకొని ఎత్తుకొని అన్నాను. ఆఖరికి ఉండబట్టలేక ఇలా గెడ్డం ముట్టుకొని ఆ గెడ్డం ముద్దాడి వదలలేకపోయాను. అది అంత ఆప్యాయత కలుగుతుంది. పరిపూర్ణంగా మన స్థితిని మనం కడుక్కుంటే, ఎప్పటికప్పుడు శుద్ధులమవుతూ ఉంటే దేవుడు అట్లాగా మన యందు ఆనందపడతాడండి. దేవుడు కూడా మనతో ముద్దాడతాడండి. దేవుడు మనతో ముద్దాడతాడు, చంకనేసుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఎప్పుడో తెలుసా? అపవిత్రత యావత్తూ పోయినప్పుడు. లోకములో అపవిత్రత పోగొట్టాలంటే దేనికి శక్తి లేదు, దేనికి శక్తి లేదు. ఉన్న శక్తల్లా దేనికి ఉందంటే ఒక్క దేవుని వాక్యానికే ఉందండి. అందుకే అపవిత్రత యావత్తూ పోవునట్లు మీ మీద శుద్ధ జలమును చల్లుదనా. అది శుద్ధ జలమును చల్లుదనా. నిజంగా ఇంతకంటే పరిశుద్ధమైనది, ఇంతకంటే శుద్ధమైనది ఇంకెక్కడా లేదది. దేవుని వాక్యంలో కడుక్కోవాలి, ఎప్పటికప్పుడు వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. అప్పుడే హృదయాంతరంగంలో పాపమునకు, చెడుపుకి చోటు ఉంటుందా? ప్రేరేపిస్తూ ఉంటాడా? నువ్వు తప్పు చేస్తున్నావు. ఏమండి, అలాగున మనం ఏం కావాలంటే పరిశుద్ధులం కావాలి. గనుకని మనం చదువుకున్న లేఖన భాగంలోకి రండి. ఏమండి, హెబ్రీలకు రాసిన పత్రిక చదువుకుంటున్నాం కదా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. కొందరు ఏం చేస్తున్నారంటే మానుకుంటున్నారు. అది కొందరు ఏం చేసుకుంటున్నారు? మానుకుంటున్నారు. దేవుని సమాజముతో ఉండడానికి ఇష్టపడటంలా, దేవుని పరిశుద్ధులతో సహవాసం చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడటంలా. కానీ ఇక్కడ చెప్తున్న చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఏంటంటే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినము? ఏ దినము చూచుట మీరు ఏ దినము చూచుట సమీపించుకొలది? ప్రభు దినం. ప్రభువు అదిగో వస్తాడు, ఇదిగో వస్తాడు ఎన్నాళ్ళ నుంచి ప్రకటిస్తున్నారు? కొన్ని సంవత్సరాలుగా ప్రకటిస్తున్నారు, వేల సంవత్సరాలుగా. ప్రకటించిన వ్యక్తులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, కానీ ప్రభు ఇంకా రాలేదు. అయితే ఇక్కడ ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
వస్తానన్నవాడు ఎప్పటికైనా వస్తాడు. అయితే ఇక్కడ ఆ దినము అన్నాడు గనక అది ఏ దినం అంటే మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి ప్రభు రెండవ రాకడ, ప్రభు దినము, ఆయన ఎట్లాగూ వస్తాడు. అయితే అంతకంటే ప్రాముఖ్యమైనది ఇంకొక దినం ఉన్నది. ఏ దినం అంటే మన ప్రాణపోకడ. అవునా కాదా? ప్రభు వస్తాడు ఖచ్చితం. కానీ మన ప్రాణపోకడ ఎప్పుడో మనకు తెలియదు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. ఎంతవరకు సమాజంతో ఉండాలంటే ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరకు వెళ్ళిపోయేంత వరకు ఎవరికి దూరంగా ఉండకూడదంటే సమాజానికి దూరంగా ఉండకూడదు. సమాజం అంటే మళ్ళా మీకు చాలా సమాజాలు ఉన్నాయి. ఏ సమాజము మనకొద్దు. కుల సమాజాలు మనకొద్దు, మత సమాజాలు మనకొద్దు. ఏ సమాజం కావాలంటే పరిశుద్ధుల సమాజం మనకు కావాలి. అనగా దేవుడు మనల్ని ఏ సంఘములో నాటాడో ఆ సమాజం మనకుంది. ఇది పరిశుద్ధ సమాజం. ఇది గౌరపేట యొక్క పరిశుద్ధ సమాజం. ఇది ప్రాణం పోయేంత వరకు సమాజానికి దూరంగా ఉండకూడదు. ఇక్కడ ఏం జరుగుద్దంటే అక్కడ చెప్పాడు కదా, ఏమనంటే చాలా అద్భుతమైన మాటలు. సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించొచ్చు. ఇక్కడ ఏముంటుంది? సమాజములో హెచ్చరిక ఉంటుంది. దేవుడు హెచ్చరిస్తాడు, తన దాసుని ద్వారా హెచ్చరిస్తాడు. దాసుని ద్వారా హెచ్చరిస్తాడు. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు హెచ్చరిస్తాడు. సమాజంలో ఏముంటుందంటే హెచ్చరిక. హెచ్చరించినప్పుడు ఏం జరగదు? పొరపాటు జరగదు. రే జాగ్రత్త అంటే ఏం జరగదు? పొరపాటు జరగదు. స్కూల్లో టీచర్ ఉంటాడు. ఏమండి వాడు అలా పోన్లేరా చెయ్యనవరు అంటాడా? బెత్తం పట్టుకెళ్ళి ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. రే చేయబట్టు, హెచ్చరిస్తాడు. ఎక్కడైతే హెచ్చరిక ఉందో అక్కడ ఏమి జరగదంటే తప్పు జరగదు, పొరపాటు జరగదు. అందుకే సమాజముతో ఉన్నప్పుడు పొరపాటు జరగదు. ఒక మాట చెప్పనా? గాంధీజీ తెలుసు కదా, చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను చెయ్యెత్తున్నాను ఒకలాగా. ఫోటోలో చూశాను, నోటి మీద చూస్తున్నాను. అది ఒక ఆయన అడిగారట గాంధీజీని. గాంధీజీ కూడా మనుష్యుడే. ఎప్పుడు ఆయన కూడా స్త్రీలు ఉండేవారట. స్త్రీలుంటే ఎలాంటి వాడైనా బలహీనుడే గనుక స్త్రీలు సమాజముగా వందల కొలది పదుల కొలది ఉండటం వల్ల పాపం చెయ్యాలి అన్న ఆసక్తి ఉన్నప్పటికీ దేని కుదిరేది కాదంటే పాపం చేయటం కుదిరేది కాదండి. అదే ఏ ఒక్కళ్ళో ఉంటే ఖచ్చితంగా పాపం చేతుడేమో. అయితే ఎక్కువగా ఉండటం వల్ల ఏం చేయటం కుదరలేదు. ఎస్, నువ్వు సమాజములో ఉంటే పాపం చేయడానికి అవకాశం ఉండదు. అది దావీదు ఒంటరిగా ఉన్నాడు. దేనికి దొరికేశాడు? పాపమునకు దొరికేశాడు. అందుకే సమాజములో ఉండాలి, సమాజముతో ఉండాలి. సమాజముతో ఉన్నప్పుడు హెచ్చరిస్తారు, హెచ్చరికలు ఉంటాయి. పాపం జరగడానికి అవకాశం ఉండదు. దేవుడు కాసుకుంటాడు. ఏమండి, నిజంగా చూడండి, సమాజపు వ్యక్తులు ఎదురుపడుతున్నప్పుడు, సమాజపు వ్యక్తులు మనకు ఎదురవుతున్నప్పుడు ఎప్పుడైనా సరే
హార్ష్గా మాట్లాడుతున్నాం అనుకోండి, ఎవరైనా సంఘంలో ఒక వ్యక్తి సడన్గా వచ్చారనుకోండి, ఏమైపోద్ది అక్కడ పరిస్థితి అంతా? కామ్ అయిపోతుంది. బ్రదర్ వచ్చిరా, ఇద్దరు కొట్టేసుకుంటారు, టిక్ 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 మనం కొట్టేసుకుంటారు. ఒక్కసారి ఎప్పుడైతే ఆ బ్రదర్ రండి టీ తాగిదిరి కానీ, రండి మంచినీళ్ళు తాగిదిరి కానీ అంటారు. అప్పటి వరకు డిష్యూ అయిపోతాయి. అది గంగయ్య, అప్పటి వరకు ఏం జరుగుతున్నాయి? ఫైటింగ్లు జరుగుతున్నాయి. ఒకసారి చూడంగానే అయ్యా రండి బ్రదర్ మంచినీళ్ళు తాగివెళ్ళండి, అర్థమైపోద్ది. వెళ్ళిపోదాం గోము, అయ్యా అలా కదా, టీ తాగివెళ్తారు కానీ మంచినీళ్ళు తాగి అంటే ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాం? అప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామండి. ఎప్పుడైతే ఒక సమాజముతో నువ్వు ఉంటావో, ఒక వ్యక్తితో స్నేహం చేస్తావో, ఒక ఆత్మీయునితో ఉంటావో, నీ ఆత్మీయత పెరుగుద్ది, పాపమునకు అవకాశం ఉండదు. అందుకే సమాజానికి అంత విలువ ఉంది. మనమేమో సమాజానికి పట్టనట్లుగా ఉండకూడదు. దేవుని మందిరముతో, దేవుని మందిర ప్రజలతో ఎప్పుడూ ఉంటా. ఎందుకంటే లోకంలో ఎవరితో ఉన్న వాళ్ళు మనకు కూడా ఉండరు, కానీ రేపొద్దున ఇక్కడ ఉన్నవారు రేపొద్దున అక్కడ ఉంటారండి. సమాజముగా కూడుట మానొద్దు, హెచ్చరిక పొందాలి. ఏమన్నాడు అక్కడ? సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుట మీరు చూచుని కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. మరి ఎక్కువగా ఏం చేయాలి? అడగాలి. మీరు అయ్యగారు ఆదివారం వస్తున్నారు, మంగళవారం వస్తున్నారు, లింకు ప్రార్థన మానేశారేంటి అయ్యగారు? మరి ఎక్కువగా ఏమడగాలి? లింకు ప్రార్థన మానేశారేంటి అయ్యగారు? ఒక ఆదివారం మంగళవారమేనా మాకు? బలహీనం అయిపోతున్నాం, ఇంకేమీ లేదా మాకు? అడగాలి. అలా ఆదివారం ఇబ్బంది అయిపోతుంటే మంగళవారం ఇబ్బంది అడిగే మనసు. ఏమండి? మరి ఎక్కువగా కూడుకోవాలి. అసలు సమాజాన్ని ఎందుకు ప్రేమించాలో తెలుసా? సమాజంలో ఎందుకు ఎక్కువగా కూడుకోవాలో తెలుసా? ఒక గొప్ప సంగతి జ్ఞాపకం చేస్తాను. 82వ కీర్తన, దయచేసి రండి. 82వ కీర్తన మొదటి వచనం. దేవుని సమాజములో ఎంత అద్భుతమైన మాట. ఎందుకు సమాజాన్ని ఎక్కువగా ప్రేమించాలి? ఎందుకు సమాజముతో ఎక్కువగా కనెక్ట్ అయి ఉండాలి? సమాజం మధ్య ఎవరున్నారంట? 82వ కీర్తన దయచేసి గమనించాలి. ఏమన్నాడు? 82:1 దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు. ఇది ఎవరి సమాజం? ఇది దేవుని సమాజం. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడట? నిలుచున్నాడు. ఎందుకు నిలుచున్నాడు? ఎందుకు నిలుచున్నాడు? వాస్తవంగా మనం ఎవరిని ఆహ్వానించాలి? దేవుని మనం ఆహ్వానించాలా? మనల్ని దేవుడు ఆహ్వానించాలా? చెప్పండి ఒకసారి. ఎవరు ఆహ్వానించాలి? దేవునిని. అది ఈ రాత్రి ప్రార్థనా కూడికలో ఏ కార్యం జరిగింది చెప్పండి ఒకసారి. ఎవరెవరిని ఆహ్వానించారు? అర్థం కాలేదు కదా? ప్రార్థనా కూడిక ఎన్నింటికి? 7ంటికి. ప్రభు ఎప్పుడు వచ్చేసాడు ఇక్కడికి? ఇప్పుడు ఆయన ఆహ్వానించడం మనం ఎప్పుడు ఉండాలి ఇక్కడ?
సర్వాధికారి అయిన దేవుని ఆహ్వానించాలంటే, సృష్టికర్త అయిన దేవుని ఆహ్వానించాలంటే మనం ఎప్పుడు ఉండాలి? ఇప్పుడు 8:30కి వచ్చి రా ప్రభువా అంటే బాగుంటుందా? రా నాయనా దిగి ప్రార్థనలు రా దిగిరా అంట. ఎప్పుడొచ్చి 8:30కి వచ్చి 8:30కి వచ్చి 9ంటికి వచ్చి ముగింపులో వచ్చి రా ప్రభువా దిగిరా ప్రభువా, నా మీద కృప చూపు ప్రభువా, దిగిరా ప్రభువా, నాలోకి రా ప్రభువా, నా మీదకి రా ప్రభువా. ఏమవుతాడు? ఏమొస్తాడు? 7ంటికి వచ్చానా ఇంకా ముందు వచ్చానా నాగమ్మ గారు? ఇంకా అదే 6:40కి బయలుదేరాను అక్కడ ఏమ్మా కదా, 10 నిమిషాల ప్రయాణం వచ్చాను. దానయ్యగా తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. దానిమ్మ పండు కనపడుతుంది ఇక్కడ. అది వచ్చాను, బాక్సులు బిగించుకున్నాను, కెమెరా పెట్టుకున్నాను, సౌండ్ పెట్టుకున్నాను. ఎవరు లేరు. ఏమండి, నేను వచ్చి నా ప్రభుని ఆహ్వానించుకున్నాను. మరి దేవుని సమాజములో ఆయన మిమ్మల్ని ఆహ్వానించాడో లేకపోతే మీరు ఆయన ఆహ్వానించారో చూసుకోవాలి. 7 గంటలంటే ఎవరో వ్యాపారాలు ఉన్నవాళ్ళు, వ్యాపారాలంటే షాపు వ్యాపారం చేసుకుని 9, 8:30 వరకు ఉంటారు కాబట్టి రైట్ ఓకే. చేతి పనులు ఎన్నింటికి అయిపోతాయి? ఉద్యోగాలు తల్లి అయిపోతాయి. అంటే దేవుని మీద మనకి ఎంత మక్కువ ఉందో చూడండి. అది మళ్ళా రేపు ఆదివారం వరకు, మళ్ళీ రేపు మంగళవారం వరకు మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా కదుపుతారా? ఎవరన్నా కదుపుతారా మిమ్మల్ని? కదా. దేవుడు తన సమాజములో నిలుచున్నాడంట. ఎందుకు నిలుచున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇంకా నా బిడ్డలు రాలేదు, 7 అయిపోయింది ఇంకా రాలా, నేను వచ్చేసాను, ఇంకా నా పిల్లలు రాలేదు. అదిగో నా సేవకుడు మొదటి ప్రార్థన ప్రారంభించేశాడు, ఇంకా రాలేదు నా పిల్లలు. అదిగో పాటలు కూడా అయిపోతున్నాయి, ఇంకా రాలేదు. అదిగో నా మాటలు ప్రారంభించేశాడు, ఇంకా రాలేదు నా కుమారుడు. దేవుడు దేవుని సమాజములో నిలుచున్నాడు. నిలుచుండి ఆయన ఏం చేస్తున్నాడంటే వెయిట్ చేస్తున్నాడు. అది మనందరి కోసం ఎదురు చూస్తున్నాడు. అది ఇప్పుడు ఒక మాట చెప్తా. ఎవరైనా ఒక రాజకీయవేత్త వస్తున్నాడు అనుకోండి, ప్రోగ్రామ్ షీట్ ఉంది, 4ంటికి పాలకులు వస్తున్నారు, అందరూ ఉండాలి అన్నారు. మనం అందరం 4:30కి వెళ్ళి ఎప్పుడు వెళ్తాం? అస్సలు ఎండైనా వానైనా 3ంటికి వెళ్ళిపోయి 3 గంటలకు వెళ్ళిపోయి పడుగాపులు పడి ఇక ఎవడి మీదనే వెళ్ళిపోతున్నాడో, ఎవడు తొక్కేస్తున్నాడో, ఎవడు బట్టలు చింపేస్తున్నాడో ఇంకేమీ ఉండవు. ఓ రాజకీయవేత్త వచ్చినా చాలా విలువిస్తాం. అంతెందుకు, ఓ రేషన్ కాడికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తాం? అందరికన్నా ముందు నేనే ఉండాలని ఏం చేస్తాం? తప్పించుకుని మరి వెళ్ళిపోతాం. అక్కడ ఎంత గొడవ అయిపోయినా మనకి అనవసరం, గొడవాడి మరి ఏమైపోతాం? ముందు వెళ్ళిపోతాం. అది ఏమండి, ఓ రేషన్ కార్డు ముందు ఉంటాం, ఇక ఎవరైనా వస్తే ముందు ఉంటాం. చూడండి, ఏమైనా ఊరు వెళ్ళాలంటే మరి ఆనాడు పనులన్నీ ఏమైపోతాయి నాకు అర్థం కాదండి. ఊరు వెళ్ళాలి, బస్సు 7 గంటలకు లేదా ట్రైన్ 7 గంటలకు. అసలు ఎన్నింటికి వెళ్ళిపోతాడంటే
రావే రా, తెమలదు నీకు, రా, బండి ఉంటుందనుకున్నావా, రా అని మూటాముళ్ళు సర్దుకుని పిల్లల్ని లాక్కుని 6:30కి పడి ఏడతారు అక్కడ. అరే, ఓ రేషన్ విలువ చేయడా ప్రభు రక్షకుడు? ఓ ట్రైన్ విలువ చేయడా రక్షకుడు? ఆ ట్రైన్ వెళ్ళిపోతే మరొక బస్కో, మరొక ట్రైన్కో, లేకపోతే కారో, బైకో ఎలా అలా వెళ్ళొచ్చు. కానీ సర్వాధికారి వెళ్ళిపోతే, అసలు సమాజంలో ఎందుకు నిలుచున్నాడు? ఎందుకు వెయిట్ చేస్తున్నాడు సమాజంలో? సమాజంలో ఆయన ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే తన ప్రజలను దీవించుట కొరకు ఎదురు చూస్తున్నాడండి. ఎలాంటి దీవెన ఇవ్వడానికో తెలుస్తున్నా? చూడండి, కింద అన్నాడు కదా, దైవముల మధ్యను. ఎక్కడున్నాడు ఆయన? దేవుని భావన ఏంటండి? ఇది దేవుని సమాజములో ఉన్నాడు. ఎక్కడున్నాడంటే మళ్ళా కింద 2వ వచనం, దైవముల మధ్య. మనం అందరం ఎవరమాట చెప్పాలి? దేవుని ఆలోచనలో మనం ఎవరమి? నిజంగా ఆలోచన ఉందా అసలు? నేనేమని? దైవమునని. ఏం చేయడానికి? ఎంతగా దీవించడానికి? అక్కడే కిందకు వచ్చేసరికి చూడండి 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఏం చేయడానికి? అసలు ఈ దీవెన ముందు ఇక ఏ దీవెనలైనా పనికొస్తాయా? ఏ దీవెన ముందు? దైవముగా మారడానికి. సమాజములో దేవుడు మనకి ఎలాంటి ఆపర్చునిటీ ఇస్తున్నాడంటే దైవముగా మారడానికి. పూర్తిగా శరీర స్వభావములము, పూర్తిగా అపవాది సంబంధులమి, ఇంకా పాపం మనలో కొనసాగుతుంది. కానీ మనలను దేవుడు ఎలా ఎంచుతున్నాడంటే దైవముల మధ్య. దేవుని ఉన్నతమైన ఆలోచన చూడండి పిల్లరా. మన పట్ల దేవునికి తేలికపాటి ఆలోచన లేదు. ఇంకా మనకే దేవుని మీద చాలా తేలికపాటి ఆలోచన ఉంది. కాబట్టి నేను పదే చెప్పక్కర్లా, నువ్వు ఆయన్ని ఆహ్వానించలేదు కానీ ఆయన నిన్ను ఆహ్వానించలే, గుమ్మం గడపడేది. మీరేమనుకున్నా సరే, దేవుని ఉన్నతమైన ఉద్దేశం, దేవుని ఉన్నతమైన ఆలోచన నిన్ను నన్ను ఎలా భావిస్తున్నాడంటే, ఒరే అబ్బాయి, నా కొడుకా, నువ్వు దైవానివిరా, నా కుమార్తె, నువ్వు దైవానివి. ఎంతో కొంత దైవశక్తి ఉంది కాబట్టి, ఆ శక్తి మనలో రిలీజ్ అవుతుంది కాబట్టి. నీలో నాలో దైవశక్తి లేకపోతే మనం ప్రార్థన చేస్తే రోగాలు పోవటం ఏంటండి? మనం ప్రార్థన చేస్తే సమస్యలు క్లియర్ అవటం ఏంటండి? అంటే మనలో ఏమి నడుస్తుంది? దైవశక్తి, అనుమానం లేదు. చాలాసార్లు సాక్ష్యం ఇస్తాం, అయ్యగారు ప్రార్థన చేసుకున్నానండి, చాలా ఆశ్చర్యంగా దేవుడు స్వస్థపరిచాడు. అవును, నువ్వు దైవానివి, నీలో శక్తి ఉంది. ఎన్నికలేని మనలను, బలహీనమైన మనలను, పాపులమైన మనలను దేవుడేమో దైవముగా చూస్తున్నాడు. కానీ మనము
దైవాన్ని వాల్యూ ఇవ్వట్లేదు, అది దైవానికి విలువ ఇవ్వట్లేదు. అది రాత్రి నా సందేశం అది. మట్టి పురుగులమైన మనకి దేవుడు, రే కుమారుడా, నా కొడుకా, నా కుమార్తె, నువ్వు దైవానివి అంటే నా అంతటి వాడవు. అది నమ్ముతున్నారా విషయాన్ని? దేవుడు సమాజములో ఉండి ఎంతగా దీవించాలని, దైవముగా మార్చాలని, దైవాంశ సంభూతుడిగా మార్చాలని, క్రూరత్వాన్ని తీసివేసి, ఆదాము స్వభావాన్ని తీసివేసి, పాపములు తీసివేసి, పరిశుద్ధతను మనకు అనుగ్రహించి దైవమంతటి వాణ్ణి చేయడానికి ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. ఒకనాడు ఏమవుతామో తెలుసా? దైవములుగా మారిపోతామండి. నమ్మశక్యంగా ఉందా? నమ్ముతున్నారా మాట? ఇక్కడే కాదు, రెట్టించి మరీ చెప్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము, దయచేసి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము, అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయము 34. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? రెట్టించి మరీ చెప్తున్నాడు. మీరు దైవములని చెప్పాను. ఒకవేళ మీకు అనుమానం రావచ్చు, అయ్యా మనం దైవాలు ఏమిటండి, మనం ఎలా అవుతాం దైవాలిమి అని అనుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజకుమారుడు ఉన్నాడు, ఒక యువరాజు. ఆ యువరాజుకి రాజు పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లి చేయాలనుకుంటే ఘనమైన సంబంధాలు చూస్తున్నాడు. తగ్గట్టుగా చూస్తారు కదా, రాజుకు తగ్గట్టుగా. వేరే దేశపు రాజు ఎవరున్నారా, ఎవరమ్మాయి అందంగా ఉందా, రాజ్యానికి తగ్గట్టు, కొడుకు తగ్గట్టు చూడాలి అని వెతుకుతుంటుంటే, ఈలోగా ఈ యువరాజు ఏం చేశాడంటే, ఎక్కడో పూరిపాకులో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించాడు. తండ్రి గారు, నాకు నా మాట మరణించండి, నాకు సంబంధాలు చూడొద్దు, అదిగో ఆ పూరి గుడిసెలో బేదమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అంటే ఇష్టమండి అన్నాడు. అవునా అని పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయంగానే ఇప్పుడు ఆ అమ్మాయి ఏమవుతుంది? ఇప్పుడు యువరాజు పక్కన ఆవిడ ఏమవుతుంది? ఇంకా వశానికి కేకేస్తారా? కేకేస్తే నాలుగు కోసేస్తారు, భటులు ఉంటారు. ఒక రాజుకు భార్య అయింది కాబట్టి ఇప్పుడు ఆమె యొక్క స్టేటస్ పెరిగిపోయింది. పూరి గుడిసెలో ఉంది, చాలా భేద స్థితిలో ఉంది. ఎప్పుడైతే ఒక రాజును పెళ్లి చేసుకోగానే ఆమె స్థానం ఎలా మారిపోయిందో, అలాగునే ఈ దైవమైన యేసుక్రీస్తు ప్రభువుని వివాహం చేసుకున్న తరువాత మనం కూడా ఏమైపోతామంటే, ఆయన భార్యమి గనుక ఆయనతో సమానమైన దైవం అయిపోతామండి. ఆ దైవముల మధ్య ఆయన ఉన్నాడు ఇక్కడది. అందుకే సమాజముగా కూడుట మానకరా బిడ్డా, నువ్వు పోయేలోపు నేను వస్తాను. అయితే నువ్వు చనిపోయేంత వరకు నువ్వు ఏమైపోవాలంటే, ఈ వాక్య మహిమతో నింపబడిపోవాలి. రాజకుమార్తె కేవలము మహిమ గలది. నువ్వు నా వాక్యముతోటి, నా యొక్క ప్రభావముతోటి, నా శక్తితోటి నింపబడిపోవాలి భూమి మీద ఇక్కడ. అందుకే నీ కోసం నేను ఉన్నాను ఇక్కడ, ఎదురు చూస్తున్నాను. నువ్వు సమాజానికి ఎందుకు రావాలంటే ఆదరించుకోవడానికి కాదు. మంగళవారం వెళ్ళకపోతే అయ్యగారు అడుగుతారు, ఫోన్ చేసి అడుగుతారు. నేను అడుగుతానన్న భయం ఉంది, కానీ
నేను అడుగుతానన్న భయం ఉంది, కానీ అసలు ఆ దేవుని దృష్టిలో పడుతున్నావా? ఆదివారం వెళ్ళకపోతే అయ్యగారు అడుగుతారు, మంగళవారం రాకపోతే అవును నేను అడుగుతాను, నా బాధ్యత అది. నేను అడిగినా ప్రయోజనం లేదు, కానీ నాకు జడిసి రావటం వల్ల మీకు ప్రయోజనం లేదు, కానీ ఆ దేవునికి జడిసి మనం రాగలిగితే ఖచ్చితంగా మనం ఏ స్థానాన్ని పుణికి పుచ్చుకుంటామంటే దైవముగా మారిపోతామండి. ఇంతకంటే ఇంక ఆశీర్వాదం ఇంకేమైనా ఉందా? దైవాని అయిపోతే విశ్వములో నీ స్థానం ఏంటి చెప్పండి ఒకసారి. ఎక్కడ కూర్చుంటాం? భార్య ఎక్కడ కూర్చుంటుంది ఇప్పుడు? కుడిపార్శ్వమున కూర్చుంటుంది. అది దేవుడేమి తన భార్యను అక్కడెక్కడ కూర్చోబెట్టడు. మరి మన భార్యను మనం ఎక్కడ కూర్చోబెడుతున్నాము? మన భార్యలకు మనం ఇస్తున్న స్థానం ఏమిటి? దేవుడు తన భార్యను ఎక్కడ కూర్చోబెడతాడో తెలుసునా? దేవుని వాక్యం చెప్తోంది. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథము ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆ 45:9 నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు, రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. బా, ఎక్కడ భార్య స్థానం? ఎక్కడ? ఇదిగో కుడిపార్శ్వం అంటే ఏది? ఇదిగో. ఈ భార్యని ఎక్కడ నిలబెడతాడు? అందుకని అయ్యగారు వివాహాలు చేస్తే పెళ్లి కూతురు ఎక్కడ కూర్చోబెడతారు తెలుసా? అందరూ మామూలుగా లోక సిద్ధాంతం, సేవకులు కూడా అమ్మాయిని అబ్బాయిని ఎక్కడ కూర్చోబెడతారు? ఎడం పక్కన. మొన్న అలాగే అది మేము ఎక్కడ పెళ్లి చేసినా మాకు వీడియోగ్రాఫర్లకి సమస్య వస్తుంది. అయ్యగారు అమ్మాయిని ఇటు 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 అన్నా, ఇటు కాదు నాయనా, లేఖనం చూపించి అట్టే ఉండాలి. దేవుడు తన భార్యను తక్కువ చేయడది. కుడిపార్శ్వం. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా భర్తకు భార్య ఏ పక్కన ఉండాలంటే కుడి పక్కనే ఉండాలి. రేపు వివాహమైన తరువాత విశ్వములో పరలోకములో పెళ్ళైన తరువాత మిమ్మల్ని నన్ను ఎక్కడ పెట్టుకుంటాడంటే తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకుంటాడండి. అందుకే ఆయన సమాజంలోకి వచ్చాడు. మనమేమో నోరు తెరిస్తే అక్షరం ముక్క లేదు, దైవజ్ఞానం లేదు, ప్రార్థన లేదు, ఓ స్తుతి లేదు, ఆరాధన లేదు, ఓ క్రమము లేదు, ఓ సమయము లేదు, ఏమీ నేర్చుకోవట్లేదు ఇక్కడ. కానీ దేవుని ఆలోచన ఏమో చాలా అనంతంగా ఉంది. ఆయన భారీగా చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. కుడిపార్శ్వాన కూర్చోబెట్టాలని తాపత్రయపడుతున్నాడు. దైవముగా మార్చాలని తాపత్రయపడుతున్నాడు. నిజంగా దైవములు కాకపోతే ఈ శక్తి ఎలా రిలీజ్ అవుతుంది? స్విగిల్స్వర్త్ అని దైవజనుడు, ఒక మిషనరీ, ఆయన చనిపోయిన వాళ్ళని 14 మందిని లేపాడు. ఆయనకేదో బలహీనత వస్తే ఓ సేవకుడు ప్రార్థన చేశాడు, సంఘంలోకి వచ్చాడు. దేవుడు ఆ వ్యక్తిని పిలుచుకున్నాడు. చచ్చిపోయిన వాళ్ళని 14 మందిని అనుకుంటా లేపాడు. అది స్విగిల్స్వర్త్. ఆ సాక్ష్యం చదవండి. యేసు ప్రభు ఎలా లేపాడు అలాగే ఆ సేవకుడు లేపుతూ వచ్చాడు. ఈనాడు మన అనుభవంలో మనం చూస్తున్నాం కదా. ఎందుకు ఆ కార్యాలు జరుగుతున్నాయి? ఎందుకు ఆ బలహీనతలు తగ్గుతున్నాయి? ఎందుకు ఆ దురాత్మలు పోతున్నాయి? ఎందుకు అనారోగ్యాలు స్వస్థత పొందుతున్నాయి?
అంటే మనలో ఏముందని? దైవ శక్తి ఉందని. ఈ ఆనందాన్ని అనుభవించడానికే మనం కట్టుకోవాలి. దేవుడు సమాజంలో నిలిచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మనలను దైవములుగా మార్చడానికి. అందుకే సమాజముగా కూడుట మానకూడదండి. ప్రియులారా, ఈ దైవజ్ఞానం ఇంకెక్కడా దొరకదు. మరి ఏ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో దొరకదు, ఏ పెద్ద పెద్ద కాలేజీలో లేక ఆ యూనివర్సిటీస్లో దొరకదు. లక్షల రూపాయలుగా వచ్చేసిన ఈ జ్ఞానం దొరకదు. మా అబ్బాయిని సంవత్సరానికి 10 లక్షలు చదివిస్తున్నానండి. ఎంత చదివించినా వాడు ఈ దైవజ్ఞానం పొందుకోలేడు. ఏమండి, ధనవంతులు ఉన్నారు, బిడ్డలను చదివించుకుంటున్నారు. విజయవాడని, గుంటూరుని, హైదరాబాద్ అని స్కూల్లో జాయిన్ చేస్తున్నాడు. సంవత్సరానికి 10 లక్షలు కట్టి. ఎన్ని లక్షలు కట్టినా వాడు అజ్ఞాని అవుతున్నాడు, కానీ జ్ఞానం అవ్వట్లేదు. అది ఏమండి, మీరు వెళుతున్న కాలేజీలు ఈ జ్ఞానం నేర్పుతారా? ఈ దైవజ్ఞానం నేర్పుతారా? కానీ దేవుడు ఎదురు చూస్తున్నాడు దైవముగా మార్చడానికి. దైవముగా మార్చడమే కాదు, ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తానే. చాలా విషయాలు ఉన్నాయి. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఏంటట? ఎవరికి తీర్పు? ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి మాటని. మన ఇంట్లోనే మన మాట ఎవరు వినరు. మన ఇంట్లోనే మన మాట ఎవరు వినరండి. మన బుజ్జిగాడేండి మన మాట. మనం పెంచుకున్న కుక్క కింద మన మాట. రఘుబాబు, మనకి ఎవరికి తీర్పట? మరి దేవదూతలకు తీర్పు తెచ్చాలంటే మరి ఎలా ఉంటే సరిపోద్దా? ధర్మశాస్త్రం తెలియాలి, న్యాయశాస్త్రం తెలియాలి. ఇదిగో ఈ ధర్మశాస్త్రం అంతా తెలియాలి, ఈ నీతి విధులన్నీ తెలియాలి. అందుకే వాక్యాన్ని ధ్యానించాలి, ఎక్కడ సమయాన్ని పోగొట్టుకోకూడదు. దేవదూతలకు తీర్పు. 60-70 సంవత్సరాల వయసు గలవాడు వెళ్ళి అసలు వాడి వయసు ఎంత అంటే, నా వయసా 100లో 1000లో కాదు, యుగాల్లో చెప్తాడు వాడు. అరే బాబు, నీ వయసు ఎంతరా దోత అంటే అంటాడు, నా వయసు ఉంటూ చూస్తానంటాడు. పట్టి తీస్తాడు. యుగాలు 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 గతిస్తాయి. అలాంటి వాడికి మనం ఏం చేస్తామంట? మరి మనకేమి ఇక్కడికి రావడానికి నొప్పి, టైం ఉండదు. ఎన్నో యుగములలోంచి సర్వ ప్రపంచాలలో విశ్వములో ఉన్న దేవదూతలందరూ మన మాట వినాలి. యేసునాథుడు అంటాడు, నా భార్య చెప్పినట్టు వినంటాడు. అది ఆ భాగ్యం కావాలా, లేక లోకంలో ఏదేదో కావాలా? ఏది నీతో రాదు, నాతో రాదు. ఉన్న సమయాన్ని ప్రోత్సహించుకోవాలి. దేవునితో గడపడానికి, దేవుని సమాజంలో ఉండడానికి ఇష్టపడాలి. 1 దైవములుగా మార్చడానికి, 2 దేవదూతలకు తీర్పు చేసేవారిగా. అసలు ఎలాంటి స్థానం అండి అది? వినవలసిందే ఖచ్చితంగా. వినను అనడానికి లేదు. ఇప్పుడు ఆ యువరాజు భేద అమ్మాయిని ఎలా చేసుకున్నాడో, ఇప్పుడు ఆ అమ్మాయి మాట
రాజ్యంలో ప్రజలందరూ వినవలసిందే. ఎవరావిడ ఇప్పుడు? నువ్వు అక్కడ ఆ చెట్టు కింద ఉండేదానికి అంటే కుదరదు, నాలుగు కోసేస్తారు. ఇప్పుడు ఆమె రాజ్యానికి రాణి అయిపోయింది. ఎస్తేర్ ఏమైపోయింది? 127 సంస్థానాలకు రాణి. ఎవరు లేరు ఆమెకు? తల్లిదండ్రులు లేరు, అనాథ. మొద్దుకై దత్త చేసుకున్నాడు. ఒక అనాథ ఏమైపోయింది? అంతే, మనం అనాథలమే. ఒకప్పుడు లోకంలో ఎవరు మనం? అనాథలం. ఎవరు లేని అనాథని ఎవరిని అంటారు? తల్లిదండ్రులు లేని వాళ్ళని అనాథ అంటారు. అదేంటి అయ్యగారు, మాకు అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళు ఉన్నారమ్మా. అయితే నువ్వు ఏ అనాథం అంటే ఒక ఆత్మీయ తల్లి తండ్రి లేని అనాథవు నువ్వు. ఇప్పుడు ఆత్మీయ తల్లి ఎవరు, ఆత్మీయ తండ్రి ఎవరు? ఇప్పుడు ఆత్మీయ తల్లి ఎవరు? సేవకుడు. సేవకుని భార్య కాదు, సేవకుడు తల్లి అవుతాడు. తండ్రి ఎవరు మరి? క్రీస్తు ప్రభు తండ్రి అవుతాడు. పౌలు అన్నాడు, సువార్త వలన నేను మిమ్మును కంటిని. వీళ్ళిద్దరు భార్యాభర్తలు అవుతారు. అది ప్రార్థనా గదిలో ఉంటాడు, వాళ్ళిద్దరు సంసారం చేస్తారు. ఇదిగో నేను ఇక్కడికి వచ్చే ముందు గదిలో ప్రభుతో సంసారం చేసి వచ్చాను. అది అంటే ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుని, ప్రభువా వెళుతున్నాను, గౌరవపెట్టి నన్ను ధైర్యపరిచిన ఆయన, ఏం మాట్లాడాలో చెప్పు నాయన అని వచ్చానండి. ఆయన నా భర్త, నేను ఆయన భార్య. అది ఇప్పుడు నేను ఒక రకంగా తల్లి అంటే వాక్యం చెప్తున్నాను కనుక. మన ఆత్మీయతడు మన ఎవరు? మన సేవకులు ఏమవుతారు మనకు? తల్లి. ఆయన తండ్రి. అది ఒకప్పుడు ఈ తల్లిదండ్రులు లేరు, అది మనకు. దేవుడు లేడు, అనాథలం. అది లోకంలో ఎక్కడెక్కడో తిరిగాం. అది ఈనాడు మనకు ఎవరున్నారంటే తల్లి తండ్రి ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఇదిగో అంతఃపురంలోకి వచ్చాం, సంఘం అనే అంతఃపురంలోకి వచ్చాం. అది ఆనాడు ఎస్తేరు 127 ప్రాంతాలకు రాణి అయింది, కానీ మనమైతే సకల విశ్వానికి రాణి అయిపోతున్నాం. అది అందుకని భాగ్యం పోగొట్టుకోకూడదు. మన మనసంతా ఎక్కడుండాలంటే ఇవాళ మంగళవారం ఎందరకాడు వెళ్ళిపోవాలి, నేను ప్రార్థనా కూడిక, నేను ముందుండాలి, అందరికంటే ముందు నేను ఉండాలి అనుకోవాలి. అది మనం చేసే తప్పు ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మనం ముందుండాలి అనుకుంటాం, కానీ అందరికంటే వెనకాల వస్తాం. అది దీవెన కోల్పోతున్నావు, దేవుడు బాధపడుతున్నాడు. దైవముగా మార్చాలని, దేవదూతలకు తీర్పు తీర్చే వ్యక్తిగా నిన్ను నన్ను ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిలిచి సంఘములో నిలిచి, సమాజంలో నిలిచి. అయితే మనం రాని కారణాన్ని బట్టి, మనము దేవునికి దూరం అవుతున్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన అభిప్రాయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. సమాజంలో నిలుచున్న దేవుడు ఏం చేస్తున్నాడు? అమ్మా, అర్థమవుతుందా? మరి ఆ దేవదేవుని ఏడిపించవచ్చా? ఎవరన్నా ఏడిస్తే బాగుంటుంది? అసలు తట్టుకోగలమా? కానీ సమాజంలో మన కోసం ఎదురు చూస్తున్న దేవుడట
ఏం చేస్తున్నాడంటే చోటున ఏడుస్తున్నాడంట. ఏడుస్తున్నాడు. ఎవరికి చాటుగా? ఎవరికి చాటుగా? ఏమండి, ఎవరికి చాటుగా ఏడుస్తున్నాడు? మనం చదువుకున్నాం కదా, 1 కొరింథీ 6:3 చదువుకున్నాం. ఏమని? దేవదూతలకు వాళ్ళకు చాటుగా. నాయనా నువ్వేంటి ఏళ్ళ మాకు తీర్పు తీరుస్తారు? ఏళ్ళ ఏంటి నాయనా? ఏళ్ళ మాకు తీర్పు తీరుస్తారని చెప్పేశావు. వీళ్ళు భూమి మీద ఎలా ఉన్నారేంటి? వీళ్ళు దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే అవహేళన చేస్తున్నారండి. వాళ్లకు చాటుగా. మనమేమో ఆయన మాట వినం, కట్టుకోం, దీవించబడటానికి ఇష్టపడం, పరిపూర్ణులం కావడానికి ఇష్టపడం. చాటు నేడుస్తున్నాడంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అవ్వా ఏనా ఏళ్ళ మాకు తీర్పు ఇచ్చేది, చూడు 7ంటికి అన్నావా 8:30కు వచ్చాడు, వాడికే టైం ఛాన్స్ లేదు, మాకు తీర్పు తీరుస్తాడా? ఓ ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడు. ఏంటి ఆ వ్యక్తి మాకు తీర్పు ఇచ్చేది? ఏంటి నాయన నువ్వు అసలు ఏంటి అంటే నువ్వేంటి, నీ ఆలోచన ఏంటి? మేము ఎంతో జ్ఞానంతో ఎప్పటి నుంచో నీ దగ్గర ఉంటున్నాం, వాళ్ళు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి నాయనా అని అవహేళనగా. ఓ పక్కనేమో మనం నేర్చుకోం, అటు చూస్తే వాళ్ళేమో ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. నా ప్రజలో అంటావు, నా పోలిక అంటావు, నా ఆత్మ అంటావు, నా జీవం అంటావు, వీళ్ళు నా ప్రజలు అంటావు, నా భార్య అంటావు, ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటావా? ఇన్ని సంవత్సరాల నుంచి నీ సముఖంలో ఉంటున్నాం కదా, ఏ క్షణమైనా ఒక్క క్షణం లేటుగా వచ్చామా? ఏ దేశమో ఐడియా లేదు కానీ మర్చిపోయాను, పేపర్లో చదివినప్పుడు ఒక రైల్వే ఉద్యోగి వాస్తవంగా ట్రైన్స్ కానీ బస్సులు కానీ ఏమవటం సహజం, లేట్ అవటం సహజం. కానీ 1 నిమిషమో 2 నిమిషాలు ట్రైన్ లేట్ అయ్యిందని వెంటనే అతను ఆ ట్రైన్ అప్పగించేసి అక్కడ ఏం చేశారు? రిజైన్ చేసి వచ్చేస్తున్నాడు. ఎందుకు రిజైన్ చేస్తున్నావు? ఈ వృత్తికి నేను న్యాయం చేయలేకపోయాను, అప్పటికే కొన్ని సంవత్సరాలు చాలా రైట్ టైంలో ఉన్నాడు, 2 నిమిషాలు లేట్గా ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను, నేను సరిపోను అని ఏం చేశాడంటే రిజైన్ చేసి వచ్చేసాడు. 2 నిమిషాలు ట్రైన్ లేట్ అయితే ప్రాణాలు పోతాయా? రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అదే అసలు ఈ దర్శనం తెలియాలి. దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు, ఎంతకు హెచ్చించబోతున్నాడు, ఈ దర్శనం తెలియాలి. ఈ దర్శనం తెలిసింది కనుకనే దావీదు ఏం విడవకుండా ఉన్నాడు. దావీదు ఏం విడవకుండా ఉన్నాడు? 23:6 కీర్తన. ఈ దర్శనం దావీదు భక్తు ఎరిగిన వాడు కనుక, నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను దైవముగా మారుస్తావు. ఒక్క క్షణము కూడా నేను పాడు చేసుకోను. నా జీవితం అంతా ఎక్కడ వెళ్ళబుచ్చుతానంతే, మందిరములోనే వెళ్ళబుచ్చుతాను. ఎందుకంటే నువ్వు మందిరములో ఉంటావు, నీ ప్రసన్నత ఉంటుంది, నీ దైవత్వం ఉంటుంది, నువ్వు నన్ను చెక్కుతావు, నువ్వు నన్ను బలపరుస్తావు, నువ్వు నన్ను హెచ్చరిస్తావు, నన్ను ఏం చేస్తావంటే దైవముగా సిద్ధపరుస్తావు. అందుకే నాయన నా జీవితం అంతా నేను ఎక్కడుంటాను? చిరకాలము ఎక్కడుంటాను? విడిచిపెట్టనంతే. ఆశ ఏం కావాలని? దావీదు భూమి మీద రాజే, రేపు అక్కడ కూడా రాజే. తెలుసా మీకు?
ఇక్కడ 40 ఏళ్ళే పరిపాలించాడు కానీ ఇంక అక్కడ శాశ్వత కాలం రాజుగా ఉంటాడు. అది నా కుమారుడా, నా సన్నిధి విడవలేదు నాయన. నువ్వు నీకు ఏ బాధ్యత ఇవ్వను? ఏమవుదుమో అది మనకు అర్థం కావట్లేదు. అది దేవుడు ఏ సంకల్పం చేత కడుతున్నాడో, ఏ సంకల్పం చేత చెక్కుతున్నాడో మనకు అర్థం కావట్లేదు. అది అర్థమైతే ఇంటికాడ ఉంటామా? పరిగెత్తుకొచ్చేమో. వీళ్ళ కన్నులు బాగా తెరవబడ్డాయి. అది అందుకని చిరకాలం ఎక్కడుంటారంటే దేవుని మందిరంలోనే ఉంటారు. చూడండి, ఆ విధంగా కళ్ళు తెరవబడిన వ్యక్తులు మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయము చూడాలి దయచేసి. ఈమె ఎక్కడుందో చూడండి. 2వ అధ్యాయము లూకా సువార్త. ఈ మాట చదువుతారా? 2వ అధ్యాయము ఈ మాట చదవండి. 36. మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్త్రియుండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయుచుండెను. ఏమి విడువక? ఎందుకుందంటారు? ఏ ఆలోచనతో? బహుకాలము గడిచిన వృద్ధురాలయ్యుండి 84 ఏళ్ళు ఉపవాస ప్రార్థనలతో ఏం విడవకంట? ఏమర్థమైందంటారు ఆవిడికి? మూలం అర్థమవుతుందా? బేసిక్ అంటే తాను ఏం కాబోతుంది? దైవము కాబోతుంది. అది అందుకనే నాయన, ఈ లోకంలో తిన్నా తినకపోయినా ఏమైపోయినా సరే, అయ్యా నీ పాదాలు వదలను, నీ దేవాలయం వదలను. పైగా ఆవిడెవరు? విధవరాలు. వెనకాల ఎవరు లేరు, ఆధారం లేదు. ఆమె కష్టపడాలి, ఆమె తెచ్చుకోవాలి, ఆమె తినాలి. ఏం తిందో, ఏమి తినలేదో, ఎంత కడుపు మార్చుకుందో. అన్నిటికంటే ముఖ్యంగా దేనికి స్థానం ఇచ్చిందంటే దేవుని మందిరానికి స్థానం ఇచ్చింది. ఆమె హృదయం తెరవబడింది. ఆమె ఏమి కాబోతుందో అర్థమైపోయింది. అందుకనే ఆవిడ ఎక్కడ ఉండడానికి ఇష్టపడలేదంటే బయట ఉండడానికి ఇష్టపడలేదండి. ఆమెకు మనకు వ్యత్యాసం చూడండి. దావీదేమో బయట ఉండడానికి ఇష్టపడ్డు. ఈ గోత్రీకురాలు అన్న ఏమో బయట ఉండడానికి ఇష్టపడదు. మనమేమో అర్థమైపోయింది. మనమేమో లోపల ఉండడానికి ఇష్టపడము. అది దేవునితో గడపాలి, సమాజముతో ఉండాలి. నువ్వెక్కడ గడిపినా నిష్ప్రయోజనమే. ఈ రాత్రి రాని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి ఒకసారి. ఈ రాత్రి రాని వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? రానోళ్ళది ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు నువ్వు వెళ్ళు, నేను ప్రార్థన చేస్తాను అంటారా? ఓ ఇంటికాడ ఏం చేస్తారు చెప్పండి? ఎల్లకిత్తలా పడుకుని టక్క ఈ టీవీ, మా టీవీ, అదే మా టీవీ ఈ మారుస్తా, లేకపోతే సెల్ ఫోన్లు, ఫేస్బుక్, వాట్సాప్లు. మరి మనకంటే దైవాలుగా మారిపోతారు వాళ్ళు. అది మనకంటే శక్తివంతులు అయిపోతారు. అది ఇక్కడికి వస్తే దైవముగా మారతావు. అది ఇంటికాడుంటే ఏం మారతావు? మొఖాలు మాడిపోతాయి. అది దేవుని ప్రజలతో ఉండు, దేవునితో ఉండు. ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఒకే ఒక్క జీవితం, ఈ ఒక్క జీవితాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవాలి.
దైవముగా మార్చడానికి ఉన్నతమైన దేవుని ఆలోచన. ఎవరికుంది ఈ ఆలోచన? దైవముగా మార్చి దేవదూతలకు తీర్పరిగా, న్యాయాధిపతిగా, పరలోకమందు ఏమి స్థానములు ఇస్తాడండి దేవుడు నిత్యత్వములో. అందుకనే దేవునికి లోబడి ఉండాలి, దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. ప్రభువా, నాకు ఏ భాగ్యం ఇస్తున్నావు నాయనా, ఎంతటి భాగ్యాన్ని ఇస్తున్నావు తండ్రి. నా కోసం ప్రాణం పెట్టడమే కాదు, నన్ను వెదకి రక్షించడమే కాదు, నన్ను సంఘములో నాటడమే కాదు, సంఘములో నాటి డే బై డే నన్ను దీవిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క పాపతత్వాన్ని తీస్తూ ఆదాము స్వభావాన్ని తీసివేస్తూ దైవ స్వభావములోకి నడిపిస్తూ దైవముగా మారుస్తూ దేవదూతలకు తీర్పరిగా మారుస్తున్నావా నా కన్న తండ్రి. ఎంత బాధ్యత తీసుకున్నావు నాయనా. ఎవరండి ఎంతగా ఆలోచించేది? అందుకే మన హృదయాలు ఏమవ్వాలి? ఆనందించాలి, ఆనందించాలి కదా. ఒక పాట పాడుకుంటాం కదా మనం, ఆనందము. 7వ పాట, కొత్త ప్రతుల్లో 7వ పాట, లాస్ట్ నుంచి. ఆనందము ప్రభు నా కొసగెనో, నా జీవితమే మారెనో. ఆనందము ప్రభు నా కొసగెనో, నా జీవితమే మారెనో. నా ఎల్లమందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెనో. నా ఎల్లమందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెనో. ఆనందము ప్రభు నా కొసగెనో, నా జీవితమే మారెనో. ఆనందము ప్రభు నా కొసగెనో, నా జీవితమే మారెనో. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నా కొసగెనో, నా జీవితమే మారెనో. ఆనందము ప్రభు నా కొసగెనో, నా జీవితమే మారెనో. శత్రువున్ ఎదురించి పోరాడేదా, విజయము పొంద బలమొందేదన్. శత్రువున్ ఎదురించి పోరాడేదా, విజయము పొంద బలమొందేదన్. ప్రభువుతో లోకము జయించేదన్, ఆయనతో జీవించేదన్. ప్రభువుతో లోకము జయించేదన్, ఆయనతో చేదన్. ఆనందము ప్రభు నా కొసగెనో, నా జీవితమే మారెనో. ఆనందము ప్రభు నా కొసగెనో, నా జీవితమే మారెనో. నా సంతోషం నా సంతోషం
సముద్రపు అలలం పొలి పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నా సంతోషం సముద్రపు అలలం పొలి పైకి పైకి ఉప్పుచుండే. నన్ను పిలచి మేలులెన్నో చేసెన్, నూతన జీవమొసగెన్. నన్ను పిలచి మేలులెన్నో చేసెన్, నూతన జీవమొసగెన్. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. నా ఎల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. నా ఎల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. చూసారా ఎంత ఆనందంతో ఉండాలంటే మన జీవితంలో చాలా ఆనందం ఉండాలి. అది ఒక కృతజ్ఞత ఉండాలి. ప్రభువా, నిజంగా ప్రభు మన హృదయాలు తెరుస్తున్నాడు, రేపు మనం ఏమవబోతున్నామో తెలియచేస్తున్నాడు. అది ఎంత కృతజ్ఞత ఉండాలి చెప్పండి. ఏమండి, దేవుని మందిరానికి చాలా సంతోషంగా రావాలి. ఎంత సంతోషం ఇది, అసలు ఇది ఎంత ఆనందం ఇది. మనం ఏమవబోతున్నాం అసలు. ఏమండి, ఎవరన్నా పిలిచి ఏదైనా బహుమానం ఇస్తున్నారంటే అసలు ఎంతలా వెళ్ళిపోతాం మనం. అమ్మాని మీకు గిఫ్ట్ తగిలింది, మీరు రండి పట్టుకెళ్ళి తిరిగినండి, ఎంత సంతోషంగా వెళ్ళిపోతాం. కానీ ఈ విలువలు తెలియాలి ప్రియులారా. సమాజములో ఉన్న దేవుడు, సమాజములో నిలుచున్న దేవుడు నిన్ను నన్ను ఏమి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకు సమాజంగా కూడుట మానకూడదో దాని విశిష్టత మీకు చెప్పాను. ఎందుకని దేవుడు సమాజంలో ఉన్నాడు. నిలుచున్న దేవుడు ఏం చేయబోతున్నాడు? నెంబర్ 1, దైవముగా మార్చబోతున్నాడు. నెంబర్ 2, దేవదూతలకు తీర్పర్లుగా ఉంచబోతున్నాడు. అసలు ఏంటండి మన జీవితం? మన రోత బ్రతికండి, పురుగు వంటి జీవితం అండి, ధూళి వంటి జీవితం అండి. గట్టి ఎండును పువ్వు అలాంటి జీవితం. దేవుడిస్తున్న భాగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఆయన పాదాలు విడిచిపెట్టకూడదు ప్రియులారా. వెళ్ళిపోదాం, స్థలాన్ని విడిచి వెళ్ళిపోతాం. కానీ ఆయన సన్నిధి విడిచిపెట్టద్దు. ఒక ఆనందాన్ని పట్టుకెళ్దాం, ఒక సంతోషాన్ని పట్టుకెళ్దాం. ప్రభువా, ఎలాంటి బ్రతుకు నాది, ఎలాంటి జీవితం నాది. అందరూ అసహించుకున్న జీవితం, అందరూ తోలనాడిన జీవితం, అందరూ చెందనాడిన జీవితం, చీయన్న జీవితం. కానీ నాడు నా జీవితాన్ని నిత్యత్వంలో నన్ను ఎట్లా చెక్కబోతున్నావు తండ్రి, ఏ స్థితిలో ఉంచబోతున్నావు ప్రభువా. ఇలా ఆయన పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయతో మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు పాదాలు పట్టుకుని కృతజ్ఞత చెల్లించి హృదయపూర్వకంగా వెళదాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఇంతవరకు ప్రేమించి గొప్ప సంగతులు మాకు తెలియచేసావు నాయనా. దేవా, నీ పాదముల కొందనాలు తండ్రి. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నా బ్రతుకుని నా ప్రభువా ఎంతగా దీవిస్తున్నావు తండ్రి. పిలిచావు, వెదకి రక్షించావు, సంఘములో నాటావు. సంఘములో నాటి నన్ను ఏ పని లేనివాడిగా విడిచిపెట్టట్లేదు తండ్రి. నాకెంత భాగ్యం ఇవ్వబోతున్నావో తండ్రి. లోకంలో ఎన్నిక లేని నన్ను ఎన్నుకుని, లోకములో
తండ్రి, అల్పుడనైన నన్ను మమ్మల్ని ఎన్నుకుని తండ్రి దైవముగా మార్చబోతున్నావు అనగా నీతో సమానునిగా చేయబోతున్నావు తండ్రి. కుమారుడివైతే వారసుడివే అని చెప్తున్నావు తండ్రి. దైవముగా మార్చబోతున్నావు, దేవదూతలకు తీర్పరిగా మార్చబోతున్నావు నా ప్రభువా. అయినా నా హృదయంలో కృతజ్ఞత లేకపోతే, అయినా నా హృదయంలో ఆత్మీయ విలువ లేకపోతే తండ్రి, ఎంత చేస్తున్న నిన్ను, ఎంత గొప్ప కృపకు పాత్రుణ్ణి చేస్తున్నా నిన్ను చోటును ఏడిపిస్తున్నానయ్యా. దేవదూతలను అవహేళన చేస్తున్నారు తండ్రి. గర్వాంధుడైన నన్ను బట్టి, మాట వినని నన్ను బట్టి, నేర్చుకోని నన్ను బట్టి తండ్రి, ఒక పంక్చువాలిటీ లేని మమ్మల్ని బట్టి నువ్వు చాటును ఏడుస్తున్నావు తండ్రి. లోకంలో ఇంతకంటే గొప్ప భాగ్యం ఎవరివ్వగలరు నాయనా మాకు తండ్రి. ఎక్కడున్నా సమయం వెళ్ళిపోద్ది నాయనా. అయితే నీ సన్నిధిలో ఉంటే, నీతో ఉంటే మేమేమవుతామో అది మాకు అర్థమవుతుంది నాయన. దేవుని పరిశుద్ధులు యుగయుగములు రాజ్యమేలుదురని దానియేలులో మాట్లాడుతూ వచ్చావు. ఈ భాగ్యానికి దూరం కాకుండా చేయి ప్రభువా. మాలో ఐహిక విచారాలు మేం కలిగి ఉన్నవన్నీ కూడా మమ్మల్ని అణిచివేస్తున్నాయి తండ్రి. తండ్రి తండ్రి, ఎన్నో వ్యాపకాలు ప్రభువా, ఎన్నో వ్యాపకాలు తండ్రి. నిత్యత్వపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే అంత వ్యాపకాలు తండ్రి. యేసయ్యా, ఒకవేళ ఈ లోకంలో ఏమైనా సంపాదించుకుంటే స్థిరంగా ఉంటామా అంటే ఏనాడు విడిచిపెడతామో తెలియదు. అంతా ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా ప్రభువా. ఏది ముఖ్యమో అది ముఖ్యంగా, ఏది ప్రాముఖ్యమో అది ప్రాముఖ్యంగా ఎంచడానికి ఆ దృష్టి మాకు ఇవ్వు నాయనా. ఆ రీతిగా కట్టుకోవడానికి సిద్ధపరచు నాయనా. ఎన్నికైన జీవితంగా ఉండడానికి కృప చూపు ప్రభువా. ప్రార్థనా జీవితంగా ఉండడానికి కృప చూపు నాయనా. దైవముగా మారడానికి నాలో ఎన్ని ఆటంకాలైతే ఉంటున్నాయో, దైవముగా మారడానికి మాలో ఎన్ని అడ్డులైతే ఉంటున్నాయో, ఆ అడ్డులన్నీ కూడా, ఆ యొక్క అపరాధములన్నీ కూడా ఈ రాత్రే అవన్నీ పటాపంచులైపోవునుగాక తండ్రి. నీ కృప మాకు కావాలి నాయనా. ప్రేమించువాడువు నీవు మమ్మల్ని దూరపరిస్తే మేమేమైపోతాం ప్రభువా. కొన్ని ఏళ్లుగా ఇక్కడ సంఘము నాటిన నుండి ఎదురు చూస్తున్నాము తండ్రి. సమాజములో నిలిచి మేము నిన్ను సంతోషపెట్టు వారముగా లేము తండ్రి. మేము నిన్ను ఆనందింపచేయు వారముగా లేము తండ్రి. ఏడుస్తున్నావయ్యా చోటున. దేవా, ఈ రాత్రి క్షమించు, మరణించు. ఆ సంకల్పాన్ని తెలియచేసావు కనుక దిద్దుకొని జీవించడానికి సహాయం చేయి ప్రభువా. ఇంతకంటే ఆశీర్వాదం ఇంకేముంటోంది నాయనా. ఒక మట్టి ముద్దకు, ఒక పాపపు వ్యక్తికి, పురుగు వంటి వ్యక్తికి, నిష్ప్రయోజనమైన వ్యక్తికి ఇంతకంటే ఆశీర్వాదం ఏముంటుంది నాయనా. మా మనోనేత్రం లోతుగా తిరుగు తండ్రి. యేసయ్యా, లోతుగా తిరుగు నాయనా. లోతుగా మా నేత్రాలు తెరిచి నిన్ను సేవించే కృపనివ్వు తండ్రి. ఈ దర్శనం కలిగి ఉండటానికి దావీదు చిరకాలము నీ మందిరంలో జీవించే భాగ్యం పొందుకున్నాడు నాయన. ఆషేరు గోత్రీకురాలు తండ్రి, వృద్ధురాలయ్యుండి వెనకాల ఆధారము లేకుండా 84 ఏళ్ళు కదల్చబడలేని వ్యక్తిగా ఉంది తండ్రి.
వారికి అర్థమైపోయింది నాయన, నా దేవుడు నన్ను దైవంగా మార్చేస్తాడు, దేవదూతలకు తీర్పరిగా చేసేస్తాడు. అర్థమైపోయింది తండ్రి. మిగిలిన శేష జీవితం నా ప్రభువా నీతో గడిపారు నాయన, నీతో గడిపారు నాయన. ఈనాడు మాకు విలువ తెలియట్లేదు, ఆ ప్రత్యక్షత అర్థం కావట్లేదు తండ్రి. మమ్మల్ని మార్చు నాయన. అయ్యా, ఈ సేవకునిగా ఎంత బోధించినా గర్వాంధులుగానే ఉంటున్నాము తండ్రి. నువ్వెంత మాట్లాడినా, నువ్వెంత పురుకొల్పినా విననొల్లని వారిగా ఉంటున్నాను తండ్రి. సమయానికి ఒక్క 10 నిమిషాల ముందు వస్తే ఏం పోగొట్టుకుంటాం నాయన. ఎంతో భాగ్యవంతులం అయిపోతామే కానీ మేమేమి నష్టపరుచుకుంటాం నాయన. గొప్ప భారం ఉంచు తండ్రి. నీ దాసునిగా నాకెంతో భారం ఉంది తండ్రి. ఈ రాత్రి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. చేరువచ్చిన ప్రియుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్న అనారోగ్య స్థితులను విడిపించండి తండ్రి. ఇస్సాక్ గారు వారి కుటుంబాన్ని బట్టి, అలాగే వారి బిడ్డలు, వారి కుటుంబ సభ్యులు, వీరన్న గారు వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కన్న తండ్రి దానయ్య గారు వారి కుటుంబ సభ్యులు, బుచ్చి గారు వారి కుటుంబ సభ్యులు, సాయి నాయన అలాగే సత్యబాబు గారు వారి కుటుంబ సభ్యులు, గంగయ్య గారు వారి కుటుంబ సభ్యులు, వేరా శ్రీను వారి కుటుంబ సభ్యులు, వస్త్రాల శ్రీను వారి కుటుంబ సభ్యులు తండ్రి, పెద సాయి వారి కుటుంబ సభ్యులు, చిన్న సాయి వారి కుటుంబ సభ్యులు, దేవా ఇంకా ఉన్న యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి అయినా మరి ఇక్కడున్న తల్లి ఏసమ్మ గారు వారి కుటుంబ సభ్యుల కొరకు, అలాగే బేబీ గారు వారి కుటుంబ సభ్యులు, వారి బిడ్డలు, అలాగే కుమార్తె సావిత్రి వారి తండ్రులు వారి కుటుంబ సభ్యులు, కన్న తండ్రి రాత్రి మా సోదరు వెంకటేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు తండ్రి, రాజు వారి కుటుంబ సభ్యులు, దుర్గరాజు వారి కుటుంబ సభ్యులు, జ్యోతి వారి కుటుంబ సభ్యులు, అలాగే తండ్రి ఇంకా నా భారతి వారి కుటుంబ సభ్యులు, ఈ రాత్రి వచ్చిన మా ప్రియులందరినీ, రాని వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎంత గొప్ప భాగ్యాన్ని కోల్పోతున్నామో, ఎంత నష్టపోతున్నామో తండ్రి. నిజంగా దైవముగా చేస్తే మాలో ఎంత శక్తి ఉంటుంది నాయనా తండ్రి. విశ్వములో మా చేత ఎలాంటి కార్యాలు చేయించబోతున్నావు తండ్రి, నీకు వందనాలు. బలపరచండి, అనారోగ్యాలతో ఉన్నవారిని స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న ఎంకాయమ్మ గారిని బట్టి నీకు వందనాలు, అద్భుతమైన స్వస్థత ఇవ్వండి. అలాగే తండ్రి మరి నాగమ్మ గారి యొక్క తల్లి గారు, వారి సోదరులు, ఎంకాయమ్మ గారి భర్త, అలాగే ఇంకా ఎవరైతే బలహీనలు ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి తోడుగా ఉండండి. ఇంతవరకు మాకు సహాయపడుతూ వచ్చారు అయ్యా, నీ విలువైన సన్నిధి మేము కోల్పోకుండా మా కృప చూపండి. అలాగే మా ప్రియులు చేస్తున్న చేతి పనులు, వ్యవసాయాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అలాగే చదువులు, బిడ్డలకు తోడుగా ఉండండి, దీవించండి. మా ప్రియులు చేయు ప్రతిదీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికర స్వభావం కలిగిన వాడా నీ కొందనాల దీవించు నాయన, ఆశీర్వదించు నాయన తండ్రి. నీకు మా జీవితాల్లో అపారమైన గౌరవాన్ని ఇచ్చి, మా జీవితాల్లో మీకు అపారమైన గౌరవాన్ని ఇచ్చి నేను సేవించే కృప ఇమ్మని ప్రార్థిస్తున్నాను. అలాగే మా బిడ్డల ప్రయాణాల్లో, అలాగే నా ప్రయాణంలో తోడయుండి చాలంత కృప చూపమని ప్రార్థిస్తున్నాను. రేపు ఉదయకాలం మీటింగ్ ఉంది వేంపాడులో, కృప చూపండి. అలాగే రేపు రాత్రి లైవ్ ఉంటుంది, సహాయం చేయండి. అలాగే ఈ వార కార్యక్రమాలు, సంఘ పరిచర్యలు తోడుగా ఉండండి. ఆదివారము, సోమవారం, మంగళవారం వాడుకుంటూ వచ్చారు, నీ కొందనాలు. ఇంతవరకు కృప చూపుతూ వచ్చిన దయాళుడా నీ కొందనాలు. మా అందరి చుట్టూ నీ కాపుదల నుంచి భద్రత ఉంచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుతూ, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించనని సెలవిచ్చావు గనుక మీరే కాల్చి కాపాడి అద్భుతమైన సహాయం అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ
మహిమాఘనతలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ స్తుతి చెల్లించుకుంటూ మరొక్కసారి రేపా ఆయన మమ్మల్ని అందరినీ ప్రోత్సహించండి, బలపరచండి, మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కోరుతూ ప్రార్థిస్తూ మహిమాఘనతలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు నాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యనిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ భూలోకములో సకల భక్త కోటికి, అలాగునే సార్వత్రిక సంఘ పరిశుద్ధులకు, చెదిరిన పరిశుద్ధులకు, దైవ సేవకుని కుటుంబానికి, మన సంఘాలకు, మన ప్రాంతాలకు, మన కుటుంబాలకు ఎప్పుడూ ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అయ్యా అందరికి వందనాలండి.